పీకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? ఓటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. ప్యాట్ కమిన్స్ విషయంలో ఆస్ట్రేలియా టీం తప్పు చేస్తుందా? ఇంజరీ ఉన్నా సరే ట్రావిస్ హెడ్ లా ఇంజెక్షన్ చేసుకుని ఆడు అంటూ ఫోర్స్ చేస్తుందా? ఇదే నిజమైతే ఎస్ఆర్హెచ్ టీం కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ కంప్లీట్ అయిన 1 వీక్ లోనే IPL ఉంది. ఒకవేళ సైలెన్సర్ ఆడకపోతే మిగతా టీమ్స్ ని సైలెంట్ చేసేది ఎవరు? మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కమిన్స్ ని రీప్లేస్ చేసే ఆటగాళ్లు వేరే టీమ్స్ కి రాడ్ దింపే పోర్టుగాళ్లు ఎస్ఆర్హెచ్ లోనే ఉన్నారు. మరి వాళ్ళు ఎవరన్నది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్ గా ప్యాట్ కమిన్స్ కి ఇంజరీ ఉన్నా తనని T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఇంక్లూడ్ చేసేలా ఉన్నారని రీసెంట్ గానే ఒక వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు అదే నిజమైంది. కమిన్స్ కి అయితే బ్యాక్ ఇంజరీ అయింది. నార్మల్ గా ఫాస్ట్ బౌలర్స్ కి బ్యాక్ ఇంజరీ అయితే ఎక్కువ రికవరీ టైం కావాలి. ప్యాట్ కమిన్స్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత ఇంజరీ కంప్లీట్ గా సిరీస్ కి దూరం అయ్యాడు. తను T20 వరల్డ్ కప్ మిస్ అవుతాడని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు తన స్క్వాడ్ లో ఇంక్లూడ్ చేశారు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ప్యాట్ కమిన్స్ కూడా ట్రావిస్ హెడ్ లా ఇంజెక్షన్ తీసుకుని T20 వరల్డ్ కప్ ఆడతాడని తెలుస్తుంది. ఒకవేళ ఇనిషియల్ మ్యాచెస్ మిస్ అయినా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడే ఛాన్స్ ఉంది. 2023 ODI వరల్డ్ కప్ కి ముందు ట్రావిస్ హెడ్ కి ఇంజరీ ఉంది. ఆస్ట్రేలియా టీం ఇండియాలో మ్యాచెస్ ఆడుతుంటే ఆ టైంలో తను ఇండియాలో కూడా లేడు. ఫోర్త్ మ్యాచ్ కోసం ఇండియా వచ్చాడు. తర్వాత చూస్తే న్యూజిలాండ్ తో సెంచరీ అండ్ ఫైనల్ లో ఇండియాతో సెంచరీ. ఈ విధంగా తను గేమ్ చేంజర్ గా మారి కప్ ని పట్టుకుపోయాడు. సో ఇప్పుడు సేమ్ ప్లాన్ ని ప్యాట్ కమిన్స్ విషయంలో అప్లై చేద్దామని ఆస్ట్రేలియా చూస్తున్నారు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ ఆడితే IPL లో స్టార్టింగ్ మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రికవరీకి కొంత టైం కావాలి కాబట్టి. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో ఆడే ప్లేయర్స్ చూస్తే నెంబర్ 1 బెయిడెన్ కాస్. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో తను ప్రతి ఇన్నింగ్స్ లో వికెట్స్ ఇస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. అండ్ పవర్ ప్లే కూడా బౌలింగ్ చేస్తారు కాబట్టి తనైతే మంచి ఆప్షన్ గా మారే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 జాక్ ఎడ్వర్డ్స్. బిగ్ బాష్ లీగ్ లో ఈ ప్లేయర్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ లో మంచిగా ఫినిష్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్ లో వికెట్స్ ఇస్తున్నాడు. సిడ్నీ థండర్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ హాల్ తీశాడు. నెంబర్ 3 ఈశాన్ మలింగా. ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో జెన్యున్ ఫాస్ట్ బాల్ ని ఆడించాలనుకుంటే మలింగాని ట్రై చేయొచ్చు. మలింగా లాస్ట్ సీజన్ IPL లో 7 మ్యాచెస్ లోనే 13 వికెట్స్ తీశాడు. అండ్ పవర్ ప్లే కూడా బౌలింగ్ చేస్తాడు. నెంబర్ 4 కమిండు మెండిస్. కమిన్స్ ప్లేస్ లో స్పిన్నర్ ని ఆడించాలనుకుంటే కమిండు మెండిస్ ని ట్రై చేయొచ్చు. లాస్ట్ సీజన్ IPL లో కమిండు మెండిస్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. తన బ్యాటింగ్ లో 5 మ్యాచెస్ ఆడి 92 రన్స్ కొట్టేశాడు అండ్ బౌలింగ్ లో 2 వికెట్స్ తీశాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఫారెన్ ప్లేయర్స్ గా హెన్రిచ్ క్లాసన్ అండ్ ట్రావిస్ హెడ్ తో పాటు లివింగ్స్టోన్ కి 13 గోల్స్ ఇచ్చారు కాబట్టి తన కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ స్టార్టింగ్ మ్యాచెస్ ఆడకపోతే తన ప్లేస్ లో బెయిడెన్ కాస్, జాక్ ఎడ్వర్డ్స్, ఈశాన్ మలింగా ఆర్ కమిండు మెండిస్ ఈ ప్లేస్ లో ఎవరో ఒకరిని ట్రై చేయొచ్చు. లేదా ఇండియన్ ప్లేయర్ కూడా ట్రై చేయొచ్చు. మరి ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో ఏ ప్లేయర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పండి, పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి కానీ గంట కొట్టండి.